దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవ సంఘాల నేతలు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద క్రైస్తవులకు రిజర్వేషన్లను తొలగించిన ఆగస్టు 10వ తారీఖున బ్లాక్ డేగా నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ కాస్ట్ వారికి ఏ మతం తీసుకున్నా రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ హోదా రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందన్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రద్దు చేసి దళిత క్రైస్తవులను దేశ మూలవాసి పౌరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 1950 ఆగస్టు 10వ తారీఖున జారీ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను రాజ్యసభలోను గాని పార్లమెంటులో గాని ప్రవేశపెట్టలేదని, అత్యున్నత న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురాకుండా ఆమోదించారన్నారు. దీంతో షెడ్యూల్ కులాల వారు మత స్వాతంత్ర హక్కును కోల్పోతున్నారని, దీన్ని పార్లమెంటులో చర్చించడంతో పాటు సుప్రీంకోర్టు ద్వారా ఉపసంహరించుకోవాల్సిందిగా కోరారు. ఆనాటి బాబు రాజేంద్ర ప్రసాద్ దేశాధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని చీకటి బతుకులుగా చేశాడు. క్రైస్తవ మతం ఇస్లాం మతం మారినంత మాత్రాన మేము మా కులం ఏమైనా మారుతుందా? కులం మీద కదా ఇచ్చేది రిజర్వేషన్లు, మతం మీద కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఒక రెడ్డి క్రైస్తవుడు అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు మీరు? ఒక బీసీ క్రైస్తవుడు అయితే బీసీ రిజర్వేషన్లు ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్టీ క్రైస్తవుడు అయితే ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తాయి? ఒక ఎస్సీ క్రైస్తవుడు అయితే ఎట్లా మీరు రద్దు చేస్తారు? ఒక ఎస్సీ ముస్లిం అయితే ఎట్లా మీరు రిజర్వేషన్ రద్దు చేస్తారు? ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘనకు ఈ ప్రపంచ మానవ హక్కుల ఉల్లంఘన ఇది సమానత్వానికి విరుద్ధం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇది కాబట్టి ఇది చీకటి రోజు, ఇది బ్లాక్ డేగా మొత్తం భారతదేశంలో ఉన్న ఇండియన్ క్రైస్తవులు అంతా కూడా, ఇండియన్ ముస్లిమ్స్ అంతా కూడా దీన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఇది బ్లాక్ డే. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మాన్ని ఎట్లయితే కాలబెట్టిండో ఆ రకంగానే మేము ఈరోజు ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇవాళ మొత్తం సమానత్వ సూత్రానికి విరుద్ధం. కాబట్టి ఇది రద్దు కావాలి. రద్దే వరకు మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఆర్ట్స్ కాలేజే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశంలో కులం అనేది పుట్టుకతో వచ్చేది, మతం అనేది మధ్యలో వచ్చింది. కాబట్టి ఇలా ఎస్సీలు బుద్ధిస్టులకు మారితే కులం అంతే ఉంటుంది, అదేవిధంగా వేరే మతాలకు పోయినా ఉంటుంది. కానీ క్రైస్తవులకు మారితే మటుకు ఈ ప్రభుత్వాలకు ఒక దశాబ్దాలుగా రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఏదైతే బిల్లు ఉందో ఈ ఆగస్టు 10న రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని తగలబెడతాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఒక భయం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ మనువాద గవర్నమెంటు ఇలా కావాల్సుకొని దళిత క్రైస్తవులకు మొన్న మద్రాస్ హైకోర్టు ఏమని ఇచ్చింది? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని ఇచ్చింది. అదేవిధంగా అమరావతి హైకోర్టు ఏమని ఇచ్చింది? ఎస్సీ హోదా వర్తించ ఇచ్చింది. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర హైకోర్టు కూడా